యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఇది బందుకట్టు అని చెప్తున్నారు, కానీ మీరు బందుకట్టు అనుకొనుకుడి. వారు భయపడుదానికి భయపడుకుడి, దాని వలన దిగులు పడకుడి. మరి ఈరోజు కూడా చాలామంది ఏవేవో అనేకమైన భయాలు, పొద్దున్న లేస్తే మనకు ఎన్ని భయాలు కదండి. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి అప్పుల భయము, కొంతమందికి ఉద్యోగాల భయము, భవిష్యత్తు గురించి భయము, వివాహం అవ్వలేదని భయము, ఎన్ని భయాలు ఉన్నాయండి. ఎప్పుడైతే మనము వాక్యాన్ని నమ్మము, ఎప్పుడైతే మనం అవిశ్వాసమైన మాటలు మరి వాక్యము బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎన్నో భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ ఈ లోకం తలకిందులైపోయినా, మరి ఈ లోకమంతా ఏదో బందుకట్టు అంటే ఒక పన్నాగము అంటే ఇక్కడ చూసినట్లయితే వీరికి